ఓం నమ శివాయ. కార్తీక పురాణం 26వ అధ్యాయం ప్రారంభం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు దశావతారాల చరిత్రను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంతకు మునుపు అధ్యాయములో మనం చెప్పుకున్నాం, అనవసరంగా అంబరీషుణ్ణి దుర్వాసుడు ఏ విధంగా శపించాడు, ఆ దుర్వాసుని సుదర్శన చక్రం ఏ విధంగా తరుముతోందో కిందటి అధ్యాయములో మనం తెలుసుకున్నాం. ఆ విధంగా ఆ సుదర్శన చక్రం దుర్వాసుని తరుముతోంది. ముల్లోకాలు తిరిగినా కూడా దుర్వాసుని ఏమాత్రమూ విడిచిపెట్టడం లేదు ఆ సుదర్శన చక్రం. ప్రాణభయంతో పరుగులు పెడుతూ ఉన్నాడు దుర్వాసుడు. చివరకు ఇంక నన్ను రక్షించేది కేవలం శ్రీమన్నారాయణమూర్తి మాత్రమే అని చెప్పి భావించినటువంటి దుర్వాసుడు పరుగు పరుగున వైకుంఠానికి బయలుదేరిపోయాడు. వైకుంఠానికి వెళ్ళి ఆ వైకుంఠములో శ్రీమన్నారాయణమూర్తి ప్రధాన నిలయములోనికి ప్రవేశించాడు దుర్వాసుడు. ప్రవేశించి ఆ శ్రీమన్నారాయణమూర్తిని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. స్వామి శ్రీమన్నారాయణ వైకుంఠవాస ప్రభో హే పాహి పాహి అని చెప్పి ఈ విధంగా ఆ శ్రీమన్నారాయణమూర్తిని పరిపరి విధాలా కూడా స్తుతిస్తూ ఉన్నాడు ఈ దుర్వాసుడు. స్తుతించి ఈ విధంగా అంటూ ఉన్నాడు, ప్రభు శ్రీమన్నారాయణ నన్ను రక్షించు తండ్రి, నా తప్పును మన్నించు. అనవసరంగా నీ భక్తుడైనటువంటి అంబరీషుణ్ణి శపించడం నేను చేసినటువంటి తప్పే స్వామి, నా తప్పును దయచేసి మన్నించు ప్రభో. మీ వక్షస్థలం మీద కాలితో తన్నినటువంటి భృగుమునీంద్రుణ్ణి మీరు ఏ విధంగా క్షమించారో నన్ను కూడా దయచేసి అదే విధంగా క్షమించి నన్ను రక్షించండి ప్రభో అని చెప్పి దుర్వాసుడు ప్రార్థించాడు. దుర్వాసుని ప్రార్థన విన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఇలా అంటూ ఉన్నాడు, దుర్వాస నీవు అనవసరంగా నా భక్తుడైనటువంటి అంబరీషుణ్ణి శపించావు. అంబరీషుడంటే నాకు చాలా ఇష్టం. నీవు శపించినప్పుడు అతని హృదయములో నేనే ఉన్నాను కనుక ఆ శాపాల్ని కూడా నేనే స్వీకరిస్తాను. నీవు ఏమని శపించావు? చేపగా, తాబేలుగా, వరాహంగా మొదలైనటువంటి 10 నీచమైన జన్మలు ఎత్తమని చెప్పి అంబరీషుణ్ణి శపించావు. ఆ అవతారములన్నీ నేనే ఎత్తుతాను. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం మొదలైనటువంటి ఆ దశావతారాలను నేనే ఎత్తి ఈ భూప్రపంచములో ధర్మ సంస్థాపన చేస్తాను. కానీ నిన్ను రక్షించేది అంబరీషుడు మాత్రమే, వెళ్ళి అంబరీషుణ్ణి శరణు వేడు అని చెప్పాడు. వెంటనే దుర్వాసుడు ప్రాణభయంతో అంబరీషుని దగ్గరకు వచ్చాడు. అంబరీషుడు ఏ విధంగా రక్షించాడు అనేటటువంటి విశేషాలను 27వ అధ్యాయములో తెలుసుకుందాం. ఇటువంటి ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.